త్రిష నోరు విప్పాలి, విజయ్ నోరు విప్పాలి. లేకపోతే కొన్ని కొన్ని అంశాలు బయటకు అర్థం కావు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి మాటకి అర్థం ఎవరికి అర్థం కాలేదు, అది ప్రచారం కూడా రాలేదు. అంబటి రాంబాబు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అది కూడా అన్యాపదేశంగా సెటైర్ వేసినప్పుడు వెనకాల ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రైట్ చేసిన పాయింట్, అటు భువనేశ్వర్ గారిని అవమానించడము, చంద్రబాబు గారి కంటతడి. ఆ రోజున కూడా ఏమన్నారో చెప్పండి అని వైసీపీ. నేను విడమరిచి చెప్పా ఏమన్నారు, అసలు పదం ఏంటి అన్నట్టు. అప్పటిదాకా 90% పబ్లిక్కి తెలియదు ఆ విషయం. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు వీళ్ళది కూడా అదే వ్యవహారం. తను నీళ్ళకి కూడా సమస్య వచ్చింది, కావేరీ నీళ్లు రిలీజ్ కావట్లేదు అన్న దాని మీద పెట్టిన మీటింగ్లో విజయ్కి బోలెడు సమస్యలు ఉన్నాయంటే త్రిష అని వీళ్ళు అరిచారు వాళ్ళ కార్యకర్త. దాన్ని లైట్ తీసుకోండి అనొచ్చు, లేదా నవ్వేసి వదిలేయచ్చు. కానీ అతను వాడిన పదజాలం ఏంటి? ఉదయనిధి స్టాలిన్ త్రిషతో కలిసి ఉంటే వచ్చే నీళ్లు అంటే ఏంటి? సెక్సువల్గా వాళ్ళు కలిస్తే వచ్చేటువంటి వీర్యానికి సంబంధించి వాడినటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం అతనిది. దాన్ని ఇప్పటికి కూడా అతను సమర్థించుకుంటున్నాడు. ఆ విషయాన్ని అక్కడ సరిగ్గా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. దుర్భాషలు నేను ఎక్కడన్నాను అంటున్నాడు. డిఎంకే అంతా అదే అంటోంది. స్టాలిన్ ఇంకా దాంట్లో దాన్ని ఏమంటారు, విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడు, మా అబ్బాయిని అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి. కానీ ఇంత నీచమైన పదజాలం వాడినటువంటి వాడు బహిరంగ వేదిక మీద అలాంటి వాడి మాటను కనుక సరిగ్గా అర్థమయ్యేలా చెప్పి కరెక్ట్గా పబ్లిక్ని కన్విన్స్ చేయకపోతే డిఎంకేని వేధిస్తున్నారు అన్నటువంటి డ్రామానే నడుస్తుంది.